చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొందరు చరిత్ర చదువుతారు, మరికొందరు చరిత్ర సృష్టిస్తారు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం 'సర్కారు' సినిమాలో ఒకరోజు ముఖ్యమంత్రిగా కనిపించిన వ్యక్తి ఇప్పుడు 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించే అధికారాన్ని సాధించారు. ఇది కేవలం బాక్సాఫీస్ రికార్డు కాదు, ఇది ప్రజా తీర్పు రికార్డు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చే సినిమా కెరీర్ను వదులుకొని కేవలం తన ప్రజల కోసం 'తమిళగ వేట్రి కళగం' అనే జెండాను ఎత్తినప్పుడు అందరూ నవ్వారు. ఇది సినిమా కాదు విజయ్, రాజకీయాలు అన్నీ ఎగతాళి చేశారు. కానీ ఈరోజు ఆ విమర్శలే చప్పట్లుగా మారాయి. మే నెల తమిళనాడు వీధుల్లో ఒకటే నినాదం వినిపిస్తోంది. అదే దళపతి సినిమా తెర మీద సర్కారు నడిపిన వాడు ఇప్పుడు నిజమైన కోట మీద తన జెండాను ఎగురవేశాడు. ఆయన రాజకీయ ప్రస్థానం అంత సులువుగా ఏమీ సాగలేదు. అడుగు వేసిన ప్రతి చోట అడ్డంకులు ఎదురయ్యాయి. అటు అధికార పార్టీ నుంచి విమర్శలు, ఇటు ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి. కానీ విజయ్ దగ్గర ఒకే ఒక ఆయుధం ఉంది. అది ఆయన ప్రజలకున్న అంచెలంచెల నమ్మకం. తన అభిమాని సంఘాలను VMI క్రమశిక్షణ గల రాజకీయ సైన్యంగా మార్చిన తీరు అద్భుతం. విక్రవాండి సభలో ఆయన చేసిన ప్రసంగం ఒక హెచ్చరికలుగా ప్రత్యర్థుల గుండెలో దూసుకెళ్లింది. నేను ఇక్కడికి వచ్చింది గెలవడానికి కాదు, మార్పు తేవడానికి. ఆయన మాట్లాడిన మాటలకి కోట్లాది మంది యువతను కదిలించాయి. ఎన్నికల ప్రచారం మొదలైనప్పుడు యుద్ధ వాతావరణం కనిపించింది. విజయ్ ఎక్కడా పరుష పదజాలం వాడలేదు, ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలను దూషించలేదు. ఆయన మేనిఫెస్టోలో కేవలం 3 అంశాలకే ప్రాధాన్యత ఇచ్చారు: అవినీతి రహిత పాలన, ఉచిత ప్రపంచ స్థాయి విద్య మరియు మహిళల భద్రత. గ్రామాల వెంట ప్రచారం చేస్తున్నప్పుడు తలలు పండిన ముసలి వాళ్ళు సైతం విజయ్ని దగ్గరకు తీసుకొని దీవించడం ఒక విశేషం. అది చూస్తుంటేనే మార్పు మొదలైందని అర్థమైంది. యువత చేతిలో TVK జెండా, మహిళల కళ్ళలో కొత్త ఆశ. ఆ ఆశే తమిళనాడు రాజకీయాలలో ఒక సునామీ మొదలైంది. కౌంటింగ్ రోజు తమిళనాడు ఊపిరి బిగబట్టి చూస్తోంది. మొదటి 2 గంటల్లో ద్రావిడ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. మధ్యాహ్నం 12 గంటల నుండి సీన్ మారిపోయింది. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతుంటే TVK జెండా అసెంబ్లీ వైపు దూసుకెళ్లుతుంది. ముఖ్యంగా ద్రావిడ కోటలైన మదురై, తిరుచి మరియు చెన్నైలో క్లీన్ స్వీప్ దిశగా విజయ అభ్యర్థులు దూసుకుపోయారు. సాయంత్రం 5 గంటలకు ఎలక్షన్ కమిషనర్ అధికారికంగా ప్రకటించింది. 125 సీట్లతో తమిళగ వెట్రి కళగం అఖండ విజయం సాధించింది. ఆ నిమిషం తమిళనాడులో రోడ్లు బాణసంచగా వెలుగులతో, విజయ్ నామస్మరణతో మారుమోగాయి. గెలవడం ఒక ఎత్తు అయితే నిలబెట్టుకోవడం మరో ఎత్తు. ఇప్పుడు తమిళనాడు కొత్త నాయకుడిని చూస్తోంది. ఒక సామాన్యమైన వ్యక్తి నుంచి సూపర్ స్టార్గా ఎదిగి ఇప్పుడు రాష్ట్రాన్ని పాలించే స్థాయికి వచ్చిన విజయ్ ప్రయాణం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి. ఎన్ నెంజిల్ కుడి ఇరుక్కం అని పిలిచే ఆయన జనం నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకొని పాలిస్తారని నమ్ముదాం. తమిళనాడు రాజకీయ చరిత్రలో 2026లో కేవలం ఒక సంవత్సరం కాదు, అది ఒక నవశంఖానికి ఆరంభం. విజయ్ యొక్క విజయాన్ని మీరు ఎలా భావిస్తున్నారు? కామెంట్లో చెప్పండి.